మై ఛానల్ మై స్టైల్ మై ప్యాషన్ తెలుగు వ్లాగ్స్. సో మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను కూడా బాగున్నాను. అండ్ ఈరోజు మీరు టైటిల్ చూసే ఉంటారు. సో కొన్ని ఇయర్ రింగ్ కలెక్షన్స్ అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని ఇవి అంటే చాలా పాతవే, అంటే పాతవి ఇన్ ద సెన్స్ పెళ్ళైన అప్పుడు కొనుక్కొని ఉన్నాయి అండ్ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా కొనుక్కొని ఉన్నాయి. సో అవన్నీ నేను మీకు కొన్నిగా చూపిస్తాను. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ షేర్ అండ్ కమెంట్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, కానీ ఒక బెల్ ఐకన్ అని ఉంటుంది, ఆ బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తాయి. నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇంకెందుకైతే ఆలస్యం, సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో పదండి అయితే. అండ్ చెప్పాను కదా, సో పెళ్ళికి ముందు కొన్ని ఉన్నాయి అండ్ పెళ్ళి తర్వాత కొన్ని ఉన్నాయని చెప్పి. సో కొన్ని కలెక్షన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇవి కొన్ని శారీస్ మీదకి సూట్ అవుతాయి అండ్ డ్రెస్ మీదకి జీన్స్ వేసుకుంటాం కదా, వెస్ట్రన్ వేర్, వీటికన్నిటికి సూట్ అయ్యేలాగా కొన్ని కొనుక్కున్నాను. అండ్ కొన్ని ట్రెడిషనల్ వేర్కి ఉండేటట్టు కొనుక్కున్నాను. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, పూజలు అవి ఏమైనా ఉంటే కనుక వాటికి వాడేటట్లుగా కూడా నేను కొన్ని కొనుక్కున్నాను అనమాట. సో నేను ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అన్నది నేను మీకు కొద్దిగా నేను మీకు చూపెడతాను. అండ్ కొత్తగా కూడా కొనుక్కునే ఉన్నాయి. కొత్తగా అంటే ఈ ఇయర్ కాదు, ఈ ఇయర్ ఆబ్వియస్గా మీకు తెలిసిందే కదా. సో ఈ ఇయర్ అయితే నేను ఏమీ కొనుక్కోలేదు. సో ఏమేమి కొన్నాను ఏంటి అనేది నేను మీతో ఇప్పుడు షేర్ అయితే చేస్తాను. ఓకేనా? సో కొన్ని ప్రెజెంట్ కూడా వచ్చినవి కూడా ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేస్తే నేను ఈ చిన్న ఇయర్ రింగ్స్ అని చిన్న నుంచి చూపిస్తాను, చిన్న నుంచి పెద్దగా వెళ్తాను అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ చిన్న ఇయర్ రింగ్స్ కనబడుతుందో లేదో, ఈ చిన్న ఇయర్ రింగ్స్ నేను కొనుక్కున్నాను. ఇవి స్టోన్ అన్నది మనకి మంచి స్టోన్ అండి ఇది. ఓకేనా? సో ఇలాగా ఉన్నింది. సో కస్టమైజేషన్ కూడా ఉంటుంది దీంట్లోని. కస్టమైజేషన్ దీనికా అని మీరు అనుకోవచ్చు, బట్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఇలాగా ఉండేటట్టు చూసుకున్నాను అనమాట. సో చూసారు కదా, బాగుంది. సో ఇది ఈ ఇయర్ రింగ్స్, ఇది పెళ్ళి అయినప్పుడు పెళ్ళి అయిన తర్వాత నాకు గుర్తు అయితే లేదు. సో అప్పుడు కొనుక్కున్నవి ఇవి. సో బాగున్నాయి కదా. సో ఇవి వేటి మీదైనా మీకు సూట్ అవుతాయి, డ్రెస్సెస్ మీద అయినా సూట్ అవుతాయి అండ్ చుడిదార్స్ మీద అయినా సూట్ అవుతుంది అండ్ శారీస్ మీద కూడా సూట్ అవుతాయి. సింపుల్గా ఉండాలి అని అనుకుంటే కనుక ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ రింగ్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్, దీని టాప్స్ ఎక్కడ పెట్టేసాను నాకు గుర్తయితే లేదు. సో ఈ ఇయర్ రింగ్ అండి, చూసారు కదా. సో ఇది కూడా స్టోన్ ఏను, ఇది లాకెట్ కింద కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను ఒక మాల్లో కొనుక్కున్నాను, మంత్రి మాల్ అనుకుంటా, మంత్రి మాల్లో SVR జ్యువెలరీ కలెక్షన్స్, దాంట్లో నేను కొనుక్కున్నాను. ఇవి కూడా బాగుంటాయి. సో అండ్ దాని తర్వాత వచ్చేస్తే నార్మల్వి నేను మీకు చూపిస్తాను. డైలీ వేర్ అయినా వాడుకోవచ్చు అండ్ జీన్స్ మీద అయినా వాడుకోవచ్చు, దేని మీద అయినా వాడుకోవచ్చు అనమాట. సో జీన్స్ మీద కాదు, సారీ, శారీస్ అండ్ చుడిదార్స్ మీదే వాడుకోవచ్చు. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేస్తే సో ఇది వచ్చేస్తే చిన్ని నెమలిలాగా వచ్చింది. సో చూసారు కదా. సో నెమలి అండ్ కిందనేమొంచి మల్టీ కలర్ ఉంది కాబట్టి దేని మీదకైనా మనం, అంటే దేని మీద కాదు, ఏ కలర్ మీదకైనా మనం వేసుకునేటట్టు బాగుంటుంది ఇది అనమాట. సో చూసారు కదా. సో ఇదొకటి. అండ్ సో నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేస్తే ఇదనమాట. సో ఇది నాకు చాలా ఇష్టము ఇయర్ రింగ్. ఎందుకంటే ఎందుకు అని చెప్పలేము, బట్ ఇష్టం అంతే. ఇది దేని మీదకైనా సూట్ అయిపోతుంది, జీన్స్ మీదకైనా సూట్ అవుతుంది, శారీస్ మీదకైనా సూట్ అవుతుంది అండ్ నార్మల్గా చుడిదార్స్ మీద అయినా సూట్ అవుతుంది. సో ఇది నాకు చాలా ఫేవరెట్ ఇయర్ రింగ్ అనమాట. ఇది ఎప్పుడు కొనుక్కున్నా, చాలా సంవత్సరాలు అయింది, ఎప్పుడో కొనుక్కున్నా చిన్నప్పుడుది. సో ఇంకా దాచుకున్నాను అనమాట నేను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవి నేను దీంట్లో తీసుకున్నా, ఏంటి మ్యాక్స్లో తీసుకున్నాను.
ఇవి కూడా చిన్నగా ఎంత కొంచెం బరువుగా ఉన్నాయి కానీ బాగుంటుంది, శారీస్ మీదకి బాగుంటుంది అండ్ చుడిదార్స్ మీదకి బాగుంటుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి ఇది ఆక్సిడైజ్ ఇయర్ రింగ్ కింద వస్తుంది. సో ఇది కూడా నేను ఎక్కడ కొనుక్కున్నా అంటే వైజాగ్లోని మేము ఉంటున్న చోట ప్రతి సాటర్డే ఇది పెడతారండి, అంటే సంతలా పెడతారు. సో దాంట్లో నేను కొనుక్కున్న ఇయర్ రింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇది ఇయర్ రింగ్ అనమాట. సో ఇది ఎంత పడింది నాకు, ఇది 10 రూపీసో 20 రూపీసో పడింది. చాలా తక్కువకి అయితే వచ్చింది నాకు. సో ఇది కూడా బాగుంటుంది. సో క్లోత్స్ అనేవి కొనుక్కుంటే నేను చెప్పలేను మన్నుతాయో లేదో అని. నేను ఎప్పుడు క్లోత్స్ అయితే నేను అక్కడ కొనలేదండి. సో ఇయర్ రింగ్స్ అంటే నేను ఒక 2 to 3 ఇయర్ రింగ్స్ అయితే నేను అక్కడ తీసుకుంటాను. బాగుంటాయి, మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి, మంచిగా కూడా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అంటే ట్రై చేసుకోవచ్చు సంతల్లో. అండ్ కొన్ని ఎగ్జిబిషన్స్ అవన్నీ పెడతారు కదా, సో ఎగ్జిబిషన్లో కూడా మనకి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. నేను ఎగ్జిబిషన్లో కూడా కొన్ని ఉన్నాయి, బట్ నేను ఎగ్జిబిషన్లో ఎప్పుడు కూడా నేను క్లోత్స్ అనేది నేను ప్రిఫర్ చేయను. ఎందుకు అని అంటే అది మన్నుతుందో, మన్నడం కాదు, బట్ ఎందుకో నాకు తెలీదు. క్లోత్స్ అయితే నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను. ఎప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ లేదంటే తినే సామాన్లు ఉంటాయి కదా, పాప్కార్న్స్ అని ఇలాంటివి నేను కొనుక్కుంటాను అండ్ కొద్దిగా ఎంజాయ్ చేసేసి వచ్చేస్తాను. అంతేగాని క్లోత్స్ అయితే నేను ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు కొనలేదు క్లోత్స్. బట్ ఇది ఇలాంటి ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే కొంటా ఉంటాను అనమాట నేను. సో ఇది చేస్తే ఇది ఇయర్ రింగ్ అనమాట. ఇయర్ రింగ్ కూడా నేను ఏదో మాల్లో సిఎంఆర్ సెంటర్లో అనుకుంటా అక్కడ కొనుక్కున్నాను ఇది. సో ఇది బాగుంటుంది. ఇది శారీస్ మీదకి కానీ దేని మీదకైనా సూట్ అయిపోతుంది. ఇది ఇయర్ రింగ్ వచ్చేసి చాలా పెద్ద ఇయర్ రింగ్ చూపిస్తాను ఇదనమాట. సో ఇది మా చెల్లి గిఫ్ట్ వచ్చింది నాకు. సో దీంట్లో అద్దం కూడా ఉంది చూసారా. ఇది మా చెల్లి అయితే ఇచ్చింది. ఇది ఆక్సిడైజ్ ఇయర్ రింగ్ అండి. బరువు అయితే ఏముండదు, బరువు అంటే కొంచెం బరువే ఉంటుంది కానీ మంచి లుక్ వస్తుంది ఇది పెట్టుకుంటే. పెద్ద ఇయర్ రింగ్స్ నచ్చే వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు, లేదు అంటే లైట్. చూసారు కదా, ఈ ఒక్క పీస్ పెట్టేసుకుంటే చాలండి. నెక్స్ట్ మీరు అంటే చూడండి, నెక్ పీస్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటే మంచిగా హెవీగా మంచి లుక్ ఇస్తుంది. ఇది శారీస్ మీద కూడా బాగుంటాయి, ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, సో దాని మీద కూడా బాగుంటుంది. ఇది పట్టు శారీస్ వీటి మీద అయితే బాగోదు, మీకు కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవి ఇయర్ రింగ్స్ ఇక్కడే కొనుక్కున్నాను. ఇక్కడ ఏదో మాల్లో ఏదో కొనుక్కున్నా, గ్రాండ్ అనుకుంటా కొనుక్కున్నాను. మాల్ పేరు గోపాలన్ మాల్లో కొనుక్కున్నాను ఇయర్ రింగ్ అనేది. అక్కడ కూడా సమ్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, బయట పెడతారంటే ఎగ్జిబిషన్స్. సో వాటిలో నేను ఇయర్ రింగ్ కొనుక్కున్నాను అనుకుంటా. ఇయర్ రింగ్ కొనుక్కున్నాను, బాగుంటుంది. ఇది కూడా హెవీ ఇయర్ రింగ్. ఇది మనకి డ్రెస్సెస్ మీద బాగుంటాయి అండ్ ప్యాంట్స్ మీద కూడా కొన్ని టాప్స్ మీదకి సూట్ అవుతాయి, షార్ట్ టాప్స్ మీదకి కొన్ని వాటి మీద సూట్ అవుతాయి. సో ఇది కూడా ఒక ఇయర్ రింగ్ పెట్టేసుకుంటే చాలు, హెవీగా ఉంటుంది. నెక్ పీసెస్ అయితే ఏమీ అవసరం లేదు దీనికి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇదన్నమాట, ఇది చూసారు కదా. సో ఈ చిన్నగా ఏమీ లేదు, ఇది ఏమంటారు చాన్బాలీస్ అంటారు. ఆ మధ్యన చాలా వచ్చేవి ఇవి మల్టీ కలర్ ఉన్నాయి కాబట్టి సో ఏ డ్రెస్సెస్ మీదకైనా సూట్ అయిపోతుంది. ఇది శారీస్ మీదకి అంతగా బాగోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హెవీ ఇయర్ రింగ్స్. ఈ మధ్యన చాలా ట్రెండ్లో ఉంది ఇది. ట్రెండ్ అంటే మరీ అంత ట్రెండ్ ఏం కాదు, కొద్దిగా. చూసారు కదా, ఇవి ఓన్లీ శారీస్ మీదకే బాగుంటాయి, డ్రెస్సెస్ మీదకి కూడా బాగానే ఉంటుంది. హెవీగా కొంచెం గ్రాండ్ డ్రెస్సెస్ మీదకి అయితే బాగుంటుంది. బట్ గ్రాండ్ డ్రెస్సెస్ మీదకి మనం ఇలాంటివి పెట్టుకోం కాబట్టి సో నార్మల్ లైట్ వే నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇదైతే నేను ఓన్లీ శారీస్ ఎప్పుడైనా నార్మల్గా ఇంట్లో కట్టుకుంటాం కదా, అంటే పూజలకు కాదు టెంపుల్స్కి వాటికి వెళ్ళేటప్పుడు, సో అలాంటప్పుడు నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది కూడా నా ఫేవరెట్ ఇయర్ రింగ్, నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్. సో దీంట్లోని నాకు తెలిసి స్టోన్ పోయింది.
స్టోన్స్ పోయాయి. ఇది బాగుంటుంది ఇయర్ రింగ్ కూడా. ఇయర్ రింగ్ పెళ్ళైన తర్వాత కొనుక్కున్నా. ఇది కూడా ఎక్కడ కొన్నానో గుర్తయితే లేదు, ఇక్కడ ఏదో షాప్లో కొన్నా అనుకుంటా. సో ఇయర్ అండ్ ఇది కూడా చెప్పాను కదా సంత అని, దాంట్లోనే కొనుక్కున్నాను. ఇక్కడ కూడా అద్దం వచ్చింది చూసారా, బాగుంటుంది. ఇది కూడా ఇది 30 రూపీస్ అనుకుంటా అండి, నాకు తెలీదు ఎంతో వచ్చిందో. సో 30 అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్, ఇది బాగుంటుంది. ఇది బాగుంటుంది, ఇది కూడా అర్థం వచ్చింది. ఇది కూడా నాకు సిస్టర్ ప్రజెంట్ చేసింది అనుకుంటా, మా తల్లి ఇచ్చింది. బాగుంది కదా. అండ్ ఈ ఇయర్ రింగ్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా నేను ఇది ఎందుకు కొనుక్కున్నా అంటే నేను కూడా యూట్యూబ్ చూసేదాన్ని. సో ఒక యూట్యూబర్ అనే ఆవిడ కొనుక్కున్నారు, నాకు చాలా నచ్చి నేను ఎతికాను నాకు దొరకలేదు. ఎట్ లాస్ట్ ఒక షాప్లో దొరికితే వెంటనే గ్రాప్ చేసేసాను అనమాట. నాకు ఎందుకో తెలియదు, నెమలి కిందన 3 బుట్టలు నచ్చింది. సో ఇది ఒక్కటి పెట్టేసుకుంటే కనుక దీనికి కూడా హెవీగా లుక్ వస్తుంది మనకి. సో అందుకనే నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట. బాగుంది కదా. అండ్ ఇంకా చిన్నది చూపిస్తా. ఇది కూడా ఒక బుట్ట. ఇది నేను ఇక్కడ చిక్పేట్ అంటారు, సో అక్కడ చిక్పేట్లో నేను వెళ్ళి కొన్ని ఇయర్ రింగ్స్ అనేది గ్రాప్ చేశాను. ఇది ఒక ఇయర్ రింగ్ చిక్పేట్లో కొన్నా. ఇది ఎంత పడలేదు నాకు, 50 రూపీసే పడింది. ఎంత బాగుందో చూడండి, 50కి కదా, బాగుంది కదా. సో ఇదొక ఇయర్ రింగ్. అండ్ అక్కడే చిక్పేట్లో నేను ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా బాగుంది. ఇప్పుడు శారీస్కి చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చింది ఇయర్ రింగ్, అందుకే నేను కొనుక్కున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను క్లోత్స్ అనేది ఓన్లీ ఇయర్ రింగ్స్ గాజులు అలాంటివి కొనుక్కుంటా. సో ఇదిగోండి చూసారా, ఇది కూడా బాగుంది, ఇది కొన్నానమాట. ఇది 110 రూపీస్ ఎంతో నాకైతే తెలీదు, ప్రైస్ అయితే చాలా బాగుంది, రీజనబుల్గానే వచ్చింది. సో చిక్పేట లాంటి వాటిలో మీకు ఏంటంటే బార్గెనింగ్ ఎక్కువ తెలియాలి. సో నాకైతే అసలు బార్గెనింగ్ అంటే రాదు. సో బార్గెనింగ్ తెలిసిన వాళ్ళు వెళ్తే కనుక మంచి రేట్స్కి వస్తాయి అన్నమాట. అండ్ ఇది చిన్ని ఇయర్ రింగ్, ఆల్ టైమ్ ఫేవరెట్ నాది, చిన్నగా బుజ్జిగా ఉంటుంది. సో గ్రాప్ చేయట్లేదు, బాగుంటుంది, నైస్ అండ్ ఎలిగెంట్ అంతే. అండ్ ఇంకా ఇది మీకు చూపించలేదు, ఇది కూడా ఇంకొక ఆక్సిడైజ్ ఇయర్ రింగ్. ఇది కూడా నేను సంతలో చెప్పాను కదా, సంతలో తీసుకున్నాను. ఇది నాకు తెలిసి 10 రూపీస్ అనుకుంటా. 10 రూపీస్ మంచిగా వచ్చింది కదా, బాగుంది. 10 or 30 నాకు గుర్తురైతే లేదు. సో ఇది అండ్ ఇంతేనండి నా వీడియో. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. సో కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్, ఓకేనా. సో ఇంకా మంచి కంటెంట్తోనే వస్తాను, ఓకేనా. సో ముందు ఇంకా వరలక్ష్మి వ్రతాలు అవి వస్తున్నాయి కాబట్టి సో దాని షాపింగ్ కూడా నేను మీకు చూపెడతాను, ఏమేమి కొనుక్కున్నాము ఏంటి, అండ్ మేము పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నేను మీకుతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట, ఓకేనా. అండ్ నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది కొట్టండి, చూసేసి వెళ్ళిపోవద్దు. దయచేసి లైక్ అనేది చేయండి. లైక్ చేస్తేనే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని చెప్పి నాకు ఇన్స్పిరేషన్ అయితే వస్తుంది. సో అంతేనండి, ఇంకా ఎందుకు ఆలస్యం, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను, ఓకేనా. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.